అన్నారు, అప్పుడే అయిపోయిందని మేము బాధపడుతున్నాం. ఇంకా చాలా సేపు చూడాలని ఉంది. చాలా బాగా అంటే సాక్షాత్తుగా ఆ స్వామి వారే మా ముందుకు వచ్చి ఆయన కళ్యాణాన్ని జరిపించుకుంటున్నాడా అనే విధంగా ఉంది స్వామి ప్రోగ్రాం. చాలా అంటే చాలా బాగుంది స్వామి. చాలా సంతోషం. ఇంకెవరన్నా మాట్లాడతారా? మాట్లాడండి అమ్మా, 2 మాటలు మాట్లాడు చూసిన తర్వాత అంతే. స్వామివారి కళ్యాణం చూసిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది, మళ్ళీ మళ్ళీ మీరు వచ్చి చేయాలని ఉంది. అద్భుతం అండి. తథాస్తు తదాస్తు తథాస్తు తదాస్తు. సత్సంకల్ప సిద్ధిరస్తు తదాస్తు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు తథాస్తు తదాస్తు తథాస్తు తదాస్తు. తథాస్తు. మా బృందం అందరికీ కూడా చక్కగా జాకెట్ ముక్కలు, పసుపు, కుంకుమ అందజేస్తున్నారు. మా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ గ్రామం ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉండాలి మరి మనసారా కోరుతున్నాం. మనసుకి ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఎలా అనిపించింది? మాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి స్వామివారి కళ్యాణం చేయించాలి మేము అనుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ మా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయిస్తూనే అంటారు రామాలయంలో. కాకుంటే అది ఎలా జరిగింది, స్వామివారికి అమ్మవారికి మధ్య కళ్యాణం ఎలా జరిగింది, రెండో అమ్మవారిని ఎలా పెళ్ళాడారు అనే దాని గురించి అందరికీ తెలియాలి అని చెప్పి మీరు ఆ ప్రకారంగా చేస్తున్నారని మేము తెలుసుకొని ఇక్కడ మాకు దగ్గరలో దుర్గి ఉంది. ఆ దుర్గి గ్రామంలో దుర్గాదేవి గుడిలో మీరు చేశారు స్వామివారి కళ్యాణం గురించి. అక్కడ స్వామివారు అమ్మవారు ఎలా పెళ్ళాడారు, అక్కడ అంతా ఎలాంటి ఘట్టాలు ఎలా జరిగాయని అన్ని మాకు వివరంగా చెప్పారు. వాళ్ళు చెప్పడంతో మేము యూట్యూబ్లో చూసాము. దాన్ని బట్టి మేము కూడా చేయించాలని నిర్ణయం తీసుకొని స్వామివారు ఇక్కడ హరిహర బాలనాగేంద్ర స్వామి వెలిసిన రోజు ఆ రోజు కాబట్టి కళ్యాణం జరిపించుకోవాలని చెప్పి మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేసామని నా చేతులు పట్టుకొని మరీ చెప్పి వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అమ్మవారిలాగా స్వామివారిలాగా అందరూ కలిసి ఎంతో నాట్యం ఆడుతూ, కోలాటాలు ఆడుతూ, కన్యాదానాలు చేస్తూ, ఎదుర్కోవాలని అనుకుంటూ అన్ని కార్యక్రమాలు ఎంతో బాగా చేశారని చెప్తూనే ఉన్నారు. ఇప్పటికీ నాకు ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడా నాకంతా వివరంగా చెప్పి వెళ్తున్నారు అనమాట.